నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఉపాసన కొనిదెల ఈవిడ ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా నాకు వచ్చిన గుర్తింపు వారసత్వం వలనో వివాహ బంధం వలనో వచ్చింది కాదు, ఎన్నో ఒత్తిళ్లు బాధలను ఎదుర్కొని నా స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్న, డబ్బు కీర్తి కంటే ఆత్మగౌరవమే ముఖ్యం అని ఈవిడ మాట్లాడడం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అంటే చాలా వరకు ఉపాసన గారికి వచ్చినటువంటి పేరు ఇవన్నీ కూడా కొనిదెల ఫ్యామిలీలో ఆవిడ రావడం ద్వారానే వచ్చిందని చాలామంది అనుకున్నారు. అయితే వీటిలన్నిటికీ ఒక సమాధానం ఫుల్ స్టాప్ పెడుతూ ఆవిడ ఈ ఆన్సర్ ఇచ్చినట్లుగా చాలామంది మాట్లాడుకున్నారు. అయితే ఓవరాల్గా అసలు ఉపాసన గారు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడారు అంశం గురించి మనతో కులంకుషంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. సో ఉపాసన గారు ఇలా మాట్లాడడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? 1 సెకండ్. ఒక లేడీ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ఫిలాంథ్రఫిస్ట్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తెచ్చుకున్నటువంటి ఒక చరిత్ర గల ఒక లేడీ. ఓకేనా? నవ్వు ఆవిడ ఏదో యూట్యూబ్లో నీకు కనపడింది, ఏదో చిన్న వంటలు చేసింది, చూపించావు. ఏంటి వంటలు అంటే చాలా తేలిగ్గా ఉండేవి, అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా, మరీ ఎక్కువ ఉప్పు కారాలు లేకుండా, అంటే ఆరోగ్యానికి అవసరపడేవి, ఇంకా ఆరోగ్యాన్ని రెట్టింపు చేసేవి. ఇలాంటివి చొర్ర భలే చేస్తుంది ఈవిడ, ఎంత బాగా చేస్తుంది, ఎవరబ్బా అని అడిగితే ఆమెకేంటో, ఆమె ఎవరు అనుకున్నావు, వాళ్ళన్న పెద్ద స్టార్ ఉన్నాడు తెలుసా, ఆ పెద్ద స్టార్ వాళ్ళ కోడలు, పెద్ద స్టార్కి భార్య, అందుకే ఆవిడ అట్లుంది అని కొంతమంది మాట్లాడతారు. ఇంకొంతమంది ఆవిడకి ఏంటయ్యా బాబు, అది వెనకాల ఏమన్నా వేల కోట్ల ఆస్తికి అధిపరాల ఆవిడ, అసలు మామూలుగా అందుకే అట్లా ఉంది, ఇట్లా మాట్లాడతారు చాలామంది. అయితే అలాంటివి విన్నప్పుడు ఇలాంటి వాళ్ళు స్పందించక తప్పదు, స్పందించాలి కూడా. బికాస్ పీపుల్ షుడ్ నో దెమ్. రీజన్, ఇప్పుడు నేను మాట్లాడేది ఉపాసన గారి గురించి. ఈవిడ ఈరోజు ఒక స్థాయిలో ఉంది అంటే, అయ్యో సి ప్రతాప్ రెడ్డి గారు బాగా సంపాదించారు, వాళ్ళ తాతలు ముత్తతలు బాగా సంపాదించి ఈవిడకి ఇచ్చారు, ఆవిడ ఏదో దాన్ని నడుపుతుంది ఇప్పుడు వారసురాలు కాబట్టి అనేది కాదు. నెక్స్ట్, చిరంజీవి గారి ఇంటికి కోడలైందని కాదు, రామ్ చరణ్ గారిని వివాహం చేసుకున్నందుకు ఆవిడకి వచ్చిన గుర్తింపు అని కాదు. ఉపాసన ఈజ్ ఉపాసన, అంతే. నువ్వు ఏ ఇంట్లో పుట్టినా, ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఉపాసన ఈజ్ ఉపాసన. ఉపాసన గురించి సింపుల్గా 4-5 చెప్పాలి అంటే, అపోలో ఆవిడ చేతికి వచ్చినప్పుడు ఇంత ఉండినప్పుడు, అంటే ఆల్రెడీ ఇంతలే, ఆ ఇంత నేను ఇంత చూపిస్తున్నా. ఈవిడ చేతికి వచ్చాక అంతకు మించి 2 అయింది. అది ఎంత విత్ ఇన్ స్పాన్ లైఫ్ కూడా చాలా తక్కువ, షెల్ లైఫ్ చాలా తక్కువ టైంలో చాలా అభివృద్ధి చేసింది, ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ అపోలోలో అదొక మల్టీ స్పెషాలిటీ, మనకు తెలుసు ఆ సంస్థ గురించి ఎంత మాట్లాడినా తక్కువ. బయట కూడా నీకు అపోలో క్లినిక్స్తో పాటు అపోలో డెంటల్, అపోలో కార్డియాక్, అపోలో అన్నీ ఉన్నాయి. ఇది అది లేదని కూడా, అపోలో ఈఎన్టీ, వాట్ ఎవర్ యూ వాంట్, యూ హ్యావ్ ఎవ్రీవేర్ ప్రతి చోట. అంటే ఇక్కడ ఒక అపోలో ఉందనుకో, ఒక 100 to 500 meters రేడియస్లో నీకు ఇంకో అపోలో ఉంటుంది, ఇంకో రూపంలో, అది ఏ రూపమైనా కానీ. అలా డెవలప్ చేయడానికి ఈవిడ ఆల్మోస్ట్ కృషి చాలా ఉందని చెప్పుకోవాలి. అండ్ హర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. ప్రజెంట్ తన చైర్మన్ దానికి. ఇప్పుడు ఈవెన్ కొంచెం పక్కన జరిపేస్తే, వీళ్ళింటికి వచ్చిన కోడలు, వీళ్ళ అమ్మ, ఈ సంస్థకు వచ్చిన కోడలే కదా ఈవిడ కూడా, తనకంటూ కూడా ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది. ఉపాసన వాళ్ళ అమ్మగారికి కూడా షీఈ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ నాలెడ్జ్డ్. ఇంకా ఎంత చెప్పినా తక్కువే, నేను చాలా తక్కువ చెప్తున్నాను అనిపిస్తుంది. అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు, అంత ఉంది మాట్లాడుకోవడానికి మనుషుల గురించి చెప్పాలి అంటే. సో ఇట్లాంటి గుర్తింపు ఒక సింగిల్ మహిళకు వచ్చినప్పుడు, ప్రపంచం కాదు, నీకు మన ఇండియాకి గర్వించదగ్గ స్త్రీలో ఒకటి, ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ టాప్ స్త్రీలు పురుషులు కలుపుకున్నా కూడా టాప్ మోస్ట్ బిజినెస్ పీపుల్లో టాప్ ఫిగర్స్లో ఉంటారు వీళ్ళు ఎప్పుడు, మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ. అండ్ రెప్యుటేషన్లో కూడా, నాట్ ఓన్లీ మార్కెట్లో ఉండడం వేరు, రెప్యుటేషన్ కూడా కాపాడుకోవడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదాని, సమ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ మీద సమ్ టైమ్స్ కొన్ని ఎలిగేషన్స్ వస్తాయి, సమ్ టైమ్స్ ఇప్పుడు అంబానీ బ్రదర్, సమ్ టైమ్స్ కొన్ని ఎలిగేషన్స్ వస్తాయి, సమ్ టైమ్స్ వెళ్ళి అట్లా సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ ఉంటారు. బట్ వీళ్ళ గ్రాఫ్ ఎప్పుడు పడిపోదు, రెప్యుటేషన్ పరంగా, గుడ్ విల్ పరంగా అట్లాగే ఉంటుంది అనమాట. అయితే ఇంకా పెరుగుద్దే ఒక తగ్గదు. అంటే ఆ టైప్ ఆఫ్ పీపుల్, హెల్త్ కాన్షియస్ ఎక్కువ వీళ్ళకి. అపోలో సంస్థ అంతున్నా కూడా
మొన్న ఒక చిన్న ఇంటర్వ్యూ, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక యాంకర్ ఆవిడని అడిగింది, మీ పాపకి ఏం ఫీడ్ చేస్తారండి అని. నాకు ఈషా ఫౌండేషన్ సద్గురు చెప్పాడు ఇవి పెట్టమని, ఇవి పెడితే కొంచెం బాగా ఉంటుంది. తింటుందా? తినాలి ఖచ్చితంగా, తినకపోయినా నేను పెట్టాల్సిందే, ఐ హ్యావ్ టు ఫీడ్ హర్, తను తినాలి, ఎందుకంటే ఇప్పుడు తనకి ఇది చాలా అవసరం. ఐ థింక్ ఉలువల్లో లేకపోతే రాగి ముద్ద ఏదో ఆ వీడియోలో కూడా మటన్ విత్ రాగి ముద్ద తిన్న వీడియో అది, నేను మర్చిపోతే. సరే, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పనా, అంత పెద్ద అపోలో మొత్తం సామ్రాజ్యానికి అధినేత్రి, అలాంటిది నీ పాపకి ఏం తిండి పెడుతున్నావు అంటే పలానా ఆయన చెప్పాడండి ఇది పెట్టమని అని అంత ఓపెన్ ఎవరు చెప్పరు. అది డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్ అంటే. మాకు తెలుసు కదండి మా దగ్గర అసలు మేమేంటి, మా చరిత్ర ఏంటి, మేము తెలుసుకుంటే ఏదైనా అంటే వరల్డ్స్ టాప్ మోస్ట్ ఎక్విప్మెంట్, టాప్ మోస్ట్ డాక్టర్స్ మెయింటైన్ చేసే వీళ్ళు ఒక సద్గురు అంటే నాట్ డౌన్ చేయాలని కాదు, బట్ ఆయనకి ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి బిడ్డని రైట్ అది అంటే తను తలుచుకుంటే ఎన్ని ప్రోటీన్స్ పెట్టొచ్చు, విటమిన్లు పెట్టొచ్చు, అసలు డైలీ ఒక సపరేట్ టీమ్ పెట్టొచ్చు ఆ బిడ్డకి, ఏ రేంజ్ పోషకాలు ఇవ్వచ్చు, అసలు ప్రపంచంలోనూ ఒక అరుదైన బిడ్డలా పెంచవచ్చు తలుచుకుంటే, అంటే ఆ లెవెల్ పోషకాలు ఇచ్చి. అవి ఏం లేవు, ఆయన చెప్పాడు అంతే, ఇంత ఇది పెట్టమని, నేను అవే ఫీడ్ చేస్తున్నా. యాంకర్ అడిగింది తనకి ఇష్టమా, ఇష్టమైనా లేకున్నా ఇప్పుడు తినాల్సిందే, పెరిగే పిల్ల దానికి ఏం తెలుసు ఇష్టాలు ఇప్పుడే అని చెప్పేసి యాజ్ ఎ మదర్గా. సో అంత ఉన్న ఒక తల్లితత్వాన్ని చూపించింది, ఎంత ఉన్నా ఒదిగి మాట్లాడింది. అండ్ ఆ మాట వల్ల తన బిజినెస్కి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. కొంతమంది అంటారు అంటే మీ ఒక హోటల్కి వచ్చి మీ ఓనర్ ఏంటంటే పక్క హోటల్లో తినడానికి వెళ్ళాడు అని చెప్తే ఎలా ఉంటుంది, రెప్యుటేషన్ పోతుంది. బట్ అట్లాంటివి కూడా ఆలోచించాల, తన రెప్యుటేషన్ గుడ్ విల్ ఏది ఆలోచించాల, ఇక్కడ ఏది ఉంది అది మాట్లాడేసింది. అది తన తత్వం, సచ్ ఎ డౌన్ టు ఎర్త్. సో తన ఎదుగుదల, ఇట్లాంటి వాళ్ళు ఎదిగిన ఒకరి వల్ల, వంశపారపర్యం వల్ల, ఎవరి రెప్యుటేషన్ వల్ల కాదు, వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తి అన్నీ ఉంటాయి. కాబట్టి తను మేబీ ఎవరో ఏదో అనుంటారు, అందుకు దానికి సమాధానం ఇచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎవరేమన్నారో కూడా నాకు తెలియదు, అడిగేవి కాబట్టి సందర్భోచితంగా తన గురించి చెప్తున్నా. ఉపాసన అనే పేరు 4 అక్షరాలు, ప్రపంచంలో చాలా వండర్స్ చేసింది ఆల్రెడీ, ఇంకా చేస్తుంది, ఆవిడ ఉన్నంతకాలం చేస్తానే ఉంటుంది. వాటన్నిటికీ కారణం వాళ్ళు వీళ్ళు అని అనొద్దు, ఉపాసన అంతే. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.